అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర సింహాచలం. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా అండి? 10:15 నైట్ 10:15 అవుతుంది. మా ఆయన ఇప్పుడు వచ్చిండు జస్ట్ నవ్వు. యాక్చువల్గా అన్నం ఫోన్కి వేస్తా 9 o'clock వరకు వస్తా అని చెప్పిండు. సరే అని వెయిట్ చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చిండు 10:15కు. సో ఇప్పుడు అన్నం ఫోన్కి వేస్తున్నాడు అన్నట్టు. 10:15కు అన్నం ఫోన్కి వేస్తే మేము అన్నం ఇప్పుడు తినాలా. ఇది మా ఆయన అన్నట్టు. 10:30కు 10:15కు అన్నాలు తింటే అన్నం ఏమరుగుతుంది. మార్నింగ్ నైట్ నిన్న ఉన్న చికెన్ ఉండే కర్రీ, సో అది అయితే మార్నింగ్ తినేసాము. 9కు ఫోన్ చేస్తే 9 o'clock వరకు వస్తా. స్విచ్ బంద్ చేయ 9 o'clock వరకు వస్తా. అన్నం ఫోన్కి వేస్తా అని చెప్పిండు. నేను అన్నం ఫోన్కి ఎందుకంటే అప్పుడప్పుడు వేసుకుని తింటే బాగుంటుంది కదా. సో అందుకనేసి ఆగితే ఇక మా ఆయన ఈ పద్ధతి వేసిండు అన్నట్టు. ఇప్పుడు 10:15 అవుతుంది, వేస్తారు అరగంట ఇట్లా. ఇక పిల్లలు పాప మా చిన్న ఆల్రెడీ ఇన్వైట్ చేసిన అన్నం ఫోన్కి వేస్తుండు. కొడుగుడ్డు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా అయితే పాపం మస్తు గారు తిండే. వాళ్ళ నాన్న ఎప్పుడు వండితే అప్పుడు తిందామని చూస్తున్నాడు. ఏంటి కక్క? వాట్ కక్క? ఏంటో అండి, రోజు రోజుకి ఎర్లీగా తినాలనుకుంటే ఎర్లీ ప్రతిసారి 10:30 11ంటికి తింటే అబ్బా మా ఆయన దెబ్బకెండడం వస్తుంది. అదే సరే కనిపోతాను నేనే పల్లి చట్నీ మర్చిపోడు కాదు, నా కోసం తీసి పెట్టుకున్న పల్లె పచ్చడా. నాకు ఇష్టం అట్లా. ఆమె వెరైటీ హైబ్రిడ్ పిల్ల. 2 కులాలు 2 మతాలు. 2 మతాలు కదా, ఒకటే మతం. ఆగో చూడు ఎల్ల పెడతాడమ్మా ఆయన. రైస్ కుక్కర్లో పెట్టేస్తాను డైరెక్ట్ పాలు తీసి. ఏమైంది ఆయన అయితే సక్సెస్గా సాధించింది. మమ్మల్ని ఫోన్ ఇవ్వకుండా ఇంట్లోనే ఉంచేసుకొని పొద్దున నుంచి పోతే ఈ 10:30 11ంటికి అయితే ఎవరికైనా ఎంతైనా చిరాకు రాదా చెప్పండి మీరైనా? నేను తెచ్చుకోవాలి అన్ని నాకు చెప్తాయి. ఇది పంచాయతీ చేయమంటాడు. ఇది తెలుసుంటే పాపం నేను ఏదో వీడియో కొట్టుకుందాం, ఏం రేపు వీడియో లేదనేసి నేను కొట్టుకుంటా అంటే ఎగ్గులా అసలు యాక్చువల్లీ మీకు అది ఏంటిది నీ శ్వాసం రాదు అన్నాలో కొడితే తెలివే ఆయనది. ఎగ్గు కొంచెం నీకు ఫ్రై అయినాక అలా కొట్టుకుంటే బాగుంటుంది. డైరెక్ట్ ఎగ్గలో కొట్టి మస్తు ఉంటుంది అట. తిన్న మాట్లాడతాడు. అన్నీ తెలుసు, నేను అన్నీ తిన్నా అంటాడు. కానీ అదే కొట్టుకోకండిరా మా వాళ్ళు అక్కడ కొట్టుకుంటా ఉంటారు. ఇక్కడ పంచాయతీ మోహన్ బాబా తెచ్చుకో. గ్లాసులో కూడా ఉన్న గ్లాస్ కదా పెట్టింది. నోట్లో పెట్టుకోమావు. ఉంచదు ఉంచు ఉంచు పాపా. మా వాళ్ళందరికీ పవర్చాలి బాగా. అబ్బా గుద్దిండు. నేను ఇప్పుడు నిన్నేమన్నా నేను అయ్యో నువ్వు పోయి ఎవరికి చూపెడతాను అక్కడ. ఏం తింటావు? ఆమ్లెట్ వేసినాక ఎగ్గు తినా ఓకేనా? ఆమ్లెట్ వేసినాక ఎగ్గులు తినేరు ఇట్లా. ఇది పరిస్థితి. అటు మూలకి వస్తాడు. అట్లా లైటింగ్ ఉంటుందా? నాకు లైటింగ్ ఉండదు. ఓ పడేసా ఏంది ఇట్లుంటది. ఎంత చాక్ లేపిస్తాడు చేసే పనికి. ఎంతన్నా చిన్న డబ్బా పలుకుతుంది పాపం. పలగొట్టుడే ఏకంగా.
కావాలి? అద్దా? ఏమద్దు? ఇగో ఇది అద్దట. అది మీకు ఎవరు లేరని విషయం నాకు తెలుసురా. ఎందుకు చెప్పండి అట్లా? తెలుసు. ఇటు క్లియర్ ఎవరి పిచ్చి ఆమెకి ఆనందం. గంటగా మురితే పిచ్చులు తెచ్చుకోపోతారు. ఆయన వెరైటీ వేస్తాడు. అన్నంలో ఫస్ట్ ఇవన్నీ వేసి కలిపేస్తారు అన్నట్టు. ఏమేమి వేసేది? పసుపు, కారం, ధనియా పౌడర్ వేసి ఇస్తాడు. ముట్టట్లే పప్పు ఈ ఎగ్గులో ఇప్పుడు అన్ని ఎట్టుగా రెడీగా ఎంచుకుంటాడు. టక్కన అల్ల వేసి గిరిగిరి ఇట్లా జరగలేదు. అన్నం పోనికి ఎసుకులో మాత్రం పర్ఫెక్ట్ ఎత్తాడు. అది ఎంత పర్ఫెక్ట్ ఎత్తుంది అంటే 5 రూపాయలు కొనియారు. నేను ఎక్కడ వేసినా తెల్లరంగా వేస్తే తినిపోయాడు వాడు. అద్దద్దు నేనేమన్నా యాక్టింగ్ చేస్తున్నానా? ఇదొక్కటి చేసి ఇచ్చి నాకు రేపు వంటాడు. నీకు అంత పని చేస్తున్నా ఇంకేంది అని మాట్లాడతాడు. యాక్చువల్గా నాకు ఇలా హెల్త్ బాగాలేదు, సో అందుకనేసి మార్నింగ్ కర్రీ వండలేదు అనేసి ఇలా ఇది చేసి పెడతా అనేది చెప్పిపోయిండు. లేకపోతే అంత సీన్ లేదులే. అట్లా ఉంటుంది మా ఆయనతోటి. అసలు మంట పెట్టిన దాని మీద ఆయిల్ పోతే అది మండుకుంటూ ఉంటుంది. ఇట్లా ఆయన అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా వెళ్తుంది చూడండి. ఆవాలు వేసిండు, అవి మిర్చిలు ఎత్తే మిర్చి లేగడం ఎంతో కానీ మా ఆయన ఉడుకుడు మాత్రం మీటర్ దూరం ఉడుకురు అన్నట్టు. అవి మాడుతున్నాయి నాడా. మెల్లగా మెల్లగా కిందకి వెళ్ళాయిమా. అలా కలపాలా చెప్పు? కలపాలా? అది కావా? అవి కొంచెం మగ్గాలంట. అయ్యో చేయడం అవుతుందబ్బా. అవి మగ్గినాక కొంచెం పసుపు పడాలా. అంటే ఆల్మోస్ట్ ఇలా వేస్తాడు, మళ్ళీ ఇంట్లో వేస్తాడు. చెప్పు. ఇది మాత్రం ఇప్పుడు కానీ ఇంట్లో చేయాలనుకుంటే నిపుణుల పర్యవేక్షణ చేయండి. నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సిన కూర అన్నట్టు ఇది. సో అల్లం పేస్ట్, రేపు అల్లం పేస్ట్ కూరాలా బాగా వేయకు. అయిపోయిందా? దండాడి అల్లం పేస్ట్ వేసి అలా అలా కలపాలి. అది కలిపితే కనీసం అది కొంచెం కూడా జరగద్దు అన్నట్టు. అలా కలుపుకోవాలన్నట్టు మా ఆయన కలిపితే. జస్ట్ కొంచెం అలా అలా మళ్ళీ ఒక టచ్అప్ అన్నట్టు కారం వేయాలి. అంటే అందులో కొంచెం మళ్ళీ చిక్కడు ఉప్పు అట. సగం చెయ్యడ్డ వస్తుంది, మా ఆయన సగం అలా వేస్తున్నాడు అన్నట్టు. సో దానికి కర్రీ అండర్ అయిపోయినాక నా ఒక స్పేస్ చూపెడతాను. అది కలపవా? ఒకసారి ఉప్పు వేసినావు, కలపవా? కలపకుండా ఒక ఎగ్గుకి పడుతుంది కదా. ఎందుకు నువ్వు కూర అంటున్నావా? అన్నం కొనుకెత్తున్నావా? అమ్మనే. సో ఆమ్లెట్ అయితే పోసేయాలి. ఆమ్లెట్ పోసి దాన్ని 5 నిమిషాలు వచ్చి దాన్ని కలపాలా, అంతేనా? ఇట్లా కానే కాదు. ఇప్పుడు ఏం చేయాలి? మనము 1 నిమిషం బయటికి పోయి రావాలి, అప్పుడు మాడిపోతుంది. మాడిపోతే మంచిగా ఉంటుంది. సో 2 మినిట్స్ కాకముందు దాన్ని కలిపేస్తున్నాడు అన్నట్టు. ఆనియన్ కింద ఎందుకు సిమ్లో పెట్టినావు బావా? సిమ్లో పెట్టిను. నేను పెట్టినా అది తగ్గుతుంది అప్పుడప్పుడు. అబ్బో ఈయన అండే అడుగు ఆనా ఫైదా అవుతుంది. ఇక
పైనుంచి కొత్తిమీర కొంచెం అలా అలా ఎల్లుకోవాలి, చదువుకునే అంటే స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది అంతేనా. సో ఇప్పుడైతే కలుపుకోవాలి, అది కొంచెం అయిందంటే. ఈ రెసిపీ మాత్రం ట్రై చేస్తే మాత్రం కొంచెం మెడిసిన్ అనేది తగ్గట్టుగా ట్రై చేయాలి. చెప్పలేము, తిన్నాక వామిటింగ్ అయినా దానికి చేయలేమేం. కృష్ణరాజు అనేది ఎలా ఉంటుంది వాసన? ఏమవుతుంది రచ్చు కమ్మడి వాసన అవుతుందట మంచిగానికి. కథ అది కింద మాడిపాయ మాడదు అది, కానీ ఎక్కువ మాడాలి. ఆయిల్ తక్కువ వేసినావా? నేను చూస్తలే. అబ్బా ఆల్రెడీ ఒక స్పూన్ పెట్టిండు, అది తీసేసిండు. ఆ స్పూన్ ఎంత కాలుతుంది, ఇప్పుడు మళ్ళీ ఇంకో స్పూన్ పెట్టిండు. నాకు ఈయన వంట చేస్తే అన్నం కూర తినడేమో కానీ బోర్లు మాత్రం మామూలుగా కావు. ఆయిల్ బయటకు రావాలి, మళ్ళీ ఆయిల్ ఉంటే బయటకు వస్తుంది కదా. అంత సడైన అంత చెడగొట్టినా నేనా అలా ఆయిలే లేదు, ఒక సైడ్ కానే కాలేదు. ఎక్కువ మా ఆయన నేను వస్తున్నా, ఒక్క నిమిషం ఉండు. నీ బలవడా నేను వస్తున్నా. ఆయిల్ తక్కువైంది కూరలా, సో అందుకే అలా ఉంటుంది. అట్లా ఉంటుంది మా ఆయనతోటి. నేను చెప్తే ఇప్పుడు అది మంచిగా లేదనుకోండి, నువ్వేమంటే వేయింది అని అంటాడు. నన్ను రీయవర్ది దగ్గర ఉంది. నిజమే బాబు. ఆయిల్ అనేది గుడ్డు ఉడికిన తర్వాత అలాగే బయటకు వెళ్తే అప్పుడు వేసుకొని కలుపుకోవాలి. అబ్బా సో ఫైనల్లీ అయితే ఎగ్ అన్నం రైస్ ఇది అన్నట్టు ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. బట్ ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాక ఎంత అంగడి చేస్తారు చూడండి. ఇగో ఎక్కడనే ఇవి ఆ సెల్ఫ్లు ఉన్నాయి, మొత్తం ఖాళీ చేసి ఎక్కడ పెట్టేసిండు. మా ఆయనతోటి పంచాయతీ ఇట్లుంటుంది. ఇవన్నీ నేను సర్దాలి ఇప్పుడు మళ్ళా ఈయనతోటి. అది ఇప్పుడు మంచిగా లేదనుకో, నువ్వు ఏ బట్ట దగ్గర ఉన్నావు కదా పీకింది అని అంటాడు ఈజీగా.